విశాఖలోని ఐబీపీ సెంచరీ క్లబ్లో జూదం జరుగుతుందా? ఇప్పటికే జూదం వ్యవహారంపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో అసలు నిజంగా జరుగుతుందా లేదా అన్న విషయంపై మనతో మాట్లాడడానికి క్లబ్ పూర్వ సభ్యులు శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు, మీరు కూడా గతంలో క్లబ్లో మెంబర్షిప్ ఉందన్నారు. ఏం జరుగుతుంటుంది? నిజంగా అట్లా జరుగుతున్నట్టు అనిపిస్తుందా మీకు? సార్, జరగడం అంటే అమెండ్మెంట్స్ లేవు సార్ క్లబ్కి 1985 నుంచి అమెండ్మెంట్స్ లేవు అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర మేము ఆర్టీఐలో తీసుకున్నాం. ప్లస్ 10 సంవత్సరాలు ఎవ్రీ కమిటీ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం సార్. అకౌంట్స్ చూడకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. ఎందుకు చేస్తున్నారో అది ఎవరికి తెలియదు. అడిగితే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సాటిస్ఫై అయితే చేయొచ్చు అంటున్నారు. నేను అసలు ఇప్పుడు ఇవాళ ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే నన్ను థ్రెటన్ చేస్తున్నారు సార్. నేను క్రిమినల్ కేసు ఉంది నాది. నేను వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాను. క్రిమినల్ కేసు విత్డ్రా అవ్వకపోతే నన్ను బీచ్లో నీ బాడీ తేలుతుంది అలా బెదిరిస్తున్నారని చెప్పడానికి కోసం మాత్రమే నేను చేయాల్సి వస్తుంది సార్. చెప్తున్నాను. సహజంగా మీకు ముందు అంటే ఒక 3 years బిఫోర్ కొందరు మహిళలు కూడా ఇట్లాగా మా భర్తలు ఇట్లాగా జూదం ఆడి నష్టపోతున్నారు అంటున్నారు. మరి ఈ విషయాన్ని మీరు పోలీస్ కమిషనర్ అట్లా దృష్టికి తీసుకు సార్, అప్పుడు పోలీస్ కమిషనర్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళలేదు సార్, మహిళలే తీసుకెళ్లారు. ఇష్యూ అయింది, అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎప్పటికప్పుడు ఒకసారి కాదు సార్, ఇప్పటికి 10 సార్లు 12 సార్లు పోలీసులు రావటం, వాళ్ళు తీసుకెళ్ళటం, ఏమైనా స్ట్రిక్ట్ ఉంటే అప్పుడు తీసుకెళ్తారు, వాళ్ళని పోలీస్ కేసు కడతారు, వీళ్ళందరూ బెయిల్స్ మీద బయటకు వస్తారు, మళ్ళీ ప్యాకెట్ మామూలుగానే ఆడుతుంటారు సార్. చాలాసార్లు జరిగింది ఇది. వాళ్ళ ఇది కొత్త కాదు. ఇంతకుముందు ఇదివరలో గత 15-20 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఒకసారి ఏదో కేసు ఎవరో ఒక ప్యాకెట్ కేసులు తీసుకెళ్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే సార్. సహజంగా ఎంతమంది మెంబర్లు ఉంటారు సార్? అందరూ ఆడరు కదా, ఎంతమంది ఆడుతుంటారు? నెక్స్ట్ వే ఆఫ్ ఎట్లాగా ఈ ప్యాకెట్ ఎలా ఆడతారు? డబ్బులు పెట్టుకుంటారా లేకపోతే కాయిన్స్ ఎట్లాగా ఉంటుంది? అంటే డబ్బులు ఇచ్చి కాయిన్ కొనుక్కోవాలి సార్ మనం. ఆ కాయిన్తో ఇప్పుడు నేను ₹1,00,000 బ్యాంక్ ఉంటుంది, 2 లక్షల బ్యాంక్ ఉంటుంది, 5 లక్షల బ్యాంక్ ఉంటుంది. వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టిన స్టేక్ని బట్టి. స్టేక్ వైజ్ సార్ కాదు ఇందులో స్టేక్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేక్ పెడతారు. స్టేక్ నుంచి స్టేక్ వైజ్ కంటిన్యూ చేస్తుంటారు సార్. ఇప్పుడు ₹1,00,000 స్టేక్ ఉంటుంది, 2 లక్షల స్టేక్ ఉంటుంది, 5 లక్షల స్టేక్ ఉంటుంది. అలా పెట్టి ప్యాకెట్ ఆడుతుంటారు సార్. దానికి కాయిన్స్ తీసుకుంటారు, కాయిన్స్ తోటే ప్యాకెట్ ఆడతారు. అంటే అంచనా బట్టి మీరు చెప్తున్నారు కదా, ఎంత ₹1,85,00,000 ఇయర్లో, ₹1,83,00,000 చిల్లర ఇయర్లో ఇన్కమ్ చూపించారు సార్. ఏది రిక్రియేషన్ అని చూపిస్తారు, రిక్రియేషన్ అని రాస్తారు, రిక్రియేషన్ మీద ఇన్కమ్ అది చూపిస్తారు. రోజు 1,00,000, 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షలు ఎంత ప్యాకెట్ మీద కమిషన్ వస్తుంది సార్. ఈ కమిషన్ తీసుకెళ్ళి బ్యాంకులో కడతారు. సంవత్సరంలో టోటల్గా ₹1,83,00,000 ప్యాకెట్ రిక్రియేషన్ ఇన్కమ్ అని చూపించారు. నెక్స్ట్ క్యాష్ రిసీట్స్ ఉన్నాయి సార్. 4 లక్షలు, 5 లక్షలు ఎవరైనా ఎంత ఇచ్చినా క్యాష్ రిసీట్స్ ఇస్తున్నారు. 4 లక్షలు, 4,75,000 క్యాష్ రిసీట్ ఇస్తున్నారంటే ఆలోచించండి మీరు. ఎవరైనా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీ అవ్వక్కర్లేదు, ఏమీ కాదు. ఈ ప్యాకెట్ ఆడే మెంబర్స్లో కూడా 80% ఆఫ్ ది మెంబర్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీస్ కాదు సార్. వాళ్ళు వాళ్ళ మనీ లాండరింగ్లో బయట ఏదైనా చేసుకొని ఎలాంటి మనీ అయినా తెచ్చి ఇక్కడ ప్యాకెట్ ఆడుకోవచ్చు. క్యాష్తో ట్రాన్సాక్షన్ మొత్తం ఇన్ని 40 కోట్లు, 50 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షనే నడుస్తుంది అక్కడ. మొత్తం క్యాష్, ఇంత క్యాష్ మనం చూస్తున్న ఓన్లీ ₹1,85,00,000 ఇన్కమే చూపిస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది చాలా హ్యూజ్ అమౌంట్, 40-50 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ పర్ ఇయర్ సార్. ఇదంతా క్యాషే నడుస్తుంది. ఓకే శివాజీ గారు, మీరు టెన్నిస్ ప్లేయర్ అంటున్నారు, అట్లాగే నేను జూదం ఆడిని అంటున్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఈ ఇష్యూ మీద మీరు ఎందుకు అంటే ఒక సామాజిక బాధ్యత అట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకు కంప్లైంట్ చేస్తారు సార్? ప్రధానంగా సామాజిక బాధ్యత. నెక్స్ట్ మమ్మల్ని టెన్నిస్ ఆడనివ్వరు సార్. అక్కడ మా టెన్నిస్ కోర్ట్లో కార్లు పెట్టేస్తారు. నేను అక్కడ జాయిన్ అయ్యింది టెన్నిస్ కోసం జాయిన్ అయ్యాను. నేను అది కూడా ఇంత వెయిట్ తోటి నేను ఏదో మ్యాచ్ గేమ్ ఏం పెద్ద నేను ఆడలేను సార్. నేను వచ్చి ఆడేదే ర్యాలీలు. నేనేం పెద్ద ప్లేయర్ని కాదు, కానీ నేను ఏదో ఎక్సర్సైజ్ కోసం టెన్నిస్ ప్లేయర్ని. అసలు ఎవరిని వాళ్ళు టెన్నిస్ ఆడినేవారు సార్. అక్కడ తెచ్చి కార్లు పెడతారు, అది అన్ఈవెన్ బౌన్స్ వస్తుంది. కార్లు 100 కార్లు 200 కార్లు వస్తాయి. ఎక్కడ పెడతారు? పార్కింగ్ లేదు. ప్యాకెట్ అంటే 100 కార్లు వచ్చి ప్యాకెట్ ఆడుతున్నారు అంటే ఆలోచించండి సార్ ఎంతమంది వస్తున్నారు. 200 మంది, 8 టేబుళ్ళు, టేబుల్కి 9 మంది. అలా రెగ్యులర్గా ఒక టేబుల్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఒకళ్ళు 4 గంటలకు వెళ్ళిపోతారు, ఒకళ్ళు 6 గంటలకు వెళ్ళిపోతారు. ఇలా టోటల్గా 150-200 మంది ప్యాకెట్ ఆడతారు సార్ అక్కడ. ఇది ఈరోజు శివాజీ గారు పూర్వ సభ్యులు ఈయన చేసిన ఆరోపణపై ఖచ్చితంగా ఐబీపీ సెంచరీ క్లబ్ మాత్రమే కాకుండా విశాఖ సిటీ పోలీసులు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పటికే అంటే దాదాపు 4 ఏళ్ల క్రితం పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ సెంచరీ క్లబ్లో ప్యాకెట్ ఆడడం వల్ల తమ కుటుంబాలు నాశనం అవుతున్నాయని కూడా
పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సామాజిక బాధ్యతతో పాటు తాను టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ ఆడడానికి క్లబ్ మెంబర్షిప్ తీసుకున్నాను, కానీ టెన్నిస్ ఆడే అవకాశం ఇవ్వట్లేదు, పెద్ద సంఖ్యలో అక్కడ జోదం అవుతుందని కూడా శివాజీ ఆరోపిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సెంచరీ క్లబ్ యాజమాన్యంతో పాటు పోలీసులపై ఉందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖపట్నం.